హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ఇది మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు అండ్ డిఎల్డి ఎస్టిఎల్డి వీళ్ళందరికీ ఉన్నటువంటి టాపిక్ ఏంటి అని అంటే ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ని చాలా చాలా క్లియర్గా అండ్ వెరీ సింపుల్ మేనర్లో మీకు ఒక్కసారి చూస్తే ఎగ్జామ్లో ప్రజెంట్ చేసే విధంగా చెప్తాను. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి బేటా. లైక్ కమెంట్ అనేది కంపల్సరీ చేయండి. చూడండి ఇప్పటి వరకు మనం ఆల్ సిస్టమ్ ఉంది కదా, బైనరీ డెసిమల్ ఆక్టల్ హెక్సాడెసిమల్, వీటి కన్వర్షన్ ఏంటి అండ్ సబ్ట్రాక్షన్ ఏంటి, అడిషన్ ఏంటి, వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్ అవన్నీ చూసాం కదా. చూడకపోతే మీకు ప్లేలిస్ట్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అని అంటే ఆర్స్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే నేను దీన్ని మీకు కాంప్లికేట్ చేసి చెప్పట్లేదు, చాలా క్లియర్గా చెప్తున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి. ఆర్స్ కాంప్లిమెంట్ అని ఎప్పుడు అంటాం? ఆర్ మైనస్ వన్స్ అంటే ఎలా కనుక్కుంటాం? మరి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఇండైరెక్ట్గా దట్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఆర్ ఈజ్ ఏ రాడిక్స్ వాల్యూ. దాన్నే మనం ఏమంటామంటే బేస్ ఆఫ్ దట్ నెంబర్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాను బైనరీ. మరి బైనరీ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్ ఏంటిదండి? మనకు తెలుసు బైనరీ నెంబర్ సిస్టమ్ బేస్ అనేది 2. వేటితో రిప్రజెంట్ చేస్తాం? జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి, అవునా? అంటే దీని యొక్క బేస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అవర్ ఆర్ వాల్యూ, దిస్ ఈజ్ ద రాడిక్స్ వాల్యూ, దిస్ ఈజ్ ద రాడిక్స్ వాల్యూ. బేస్నే రాడిక్స్ అంటాం, రైట్? మరి డెసిమల్ అంటే దీని బేస్ ఎంతండి? 10. ఏ నెంబర్స్తో రిప్రజెంట్ చేశాను? 0 to 9 నెంబర్స్, అంటే టోటల్ 10 యూనిట్స్. అంటే బేస్ అనేది 10, అంటే రాడిక్స్ ఇస్ 10 ఫర్ డెసిమల్ సిస్టమ్. తర్వాత ఆక్టల్, పేరులోనే ఉంది. ఆక్టల్ అంటే 8 నెంబర్స్, 8 బేస్ అనేది 8, కాబట్టి రాడిక్స్ ఆఫ్ ఆక్టల్ ఎంత? 8. ఏంటేంటి అవి నెంబర్స్? 0 to 7, అవునా? తర్వాత హెగ్జా అంటే ఏంటిది? 16, బేస్ 16 ఉన్న వాల్యూస్ని హెగ్జా అంటాం బెటా. అంటే రాడిక్స్ ఆఫ్ హెగ్జా ఈజ్ 16. ఏమేం వాల్యూస్ వస్తాయి? 0 to 9 అండ్ A to F వస్తాయి, అవునా? 9 తర్వాత వచ్చే వాల్యూని 10, దట్ ఈస్ నథింగ్ బట్ A. 11, దట్ ఈస్ నథింగ్ బట్ B, till F 16 వరకు, అవునా? దీస్ ఆర్ ద రాడిక్స్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ నెంబర్ సిస్టమ్. మరి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఏంటి మేడం ఈ రాడిక్స్లో అని అంటే, చూడండి ఇక్కడ ఆర్ అంటే ఎంత నాన్న? 2. మరి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే రాడిక్స్ వాల్యూ అంటే 2's కాంప్లిమెంట్ వస్తుంది. మరి ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే దిస్ ఇస్ ద నెగిటివ్, రైట్? నెగేషన్. ఆర్ మైనస్ వన్స్ ఒకటి తగ్గించండి, నెగిటివ్ నెంబర్. అంటే 2 - 1 అంటే ఇండైరెక్ట్గా వన్స్ కాంప్లిమెంట్. అంటే బైనరీ నెంబర్ సిస్టమ్కి ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 2's కాంప్లిమెంట్ అవుతుంది అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 0 to 9 అంటే 10. అంటే ఇక్కడ ఆర్స్ అంటే ఏంటిది? బేస్ 10 కాబట్టి 10's కాంప్లిమెంట్ కనుక్కుంటాము. మరి ఆర్ మైనస్ 1 ఆఫ్ డెసిమల్ అని అంటే ఏంటిది? నాకు 9's కాంప్లిమెంట్. 10లో నుంచి ఒకటి తీసేసాను. తర్వాత ఆక్టల్లో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 8's కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ అంటే ఏంటిది? నాకు ఇక్కడ 7's కాంప్లిమెంట్. క్లియర్? తర్వాత 16's కాంప్లిమెంట్ ఒకటి అండ్ ఇంకొకటి 15's కాంప్లిమెంట్ అన్నట్టు. ఈ విధంగా మనం ప్రతి నెంబర్ సిస్టమ్కి ఆర్స్ కాంప్లిమెంట్ అండ్ ఆర్ మైనస్ వన్స్ కాంప్లిమెంట్ కనుక్కుందామండి ఈ వీడియోలో. బట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక ప్రాబ్లం తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్కి అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, రిమైనింగ్ ఆల్ సేమ్ ఉంటాయండి. మరి నేను బైనరీ నెంబర్ సిస్టమ్కి ఎలా ఇస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను చూడండి. బైనరీ నెంబర్ సిస్టమ్ తీసుకుంటాను ఫస్ట్. బైనరీ నెంబర్ సిస్టమ్కి ఏం తీసుకుంటున్నానంటే 1100101 బేస్ 2. ఓకే, 110101 బేస్ 2.
అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనం ఇది కరెక్టేనా 110101 బేస్ 2 అంటే ఇండైరెక్ట్గా ఇచ్చినటువంటి నెంబర్ యొక్క బేస్ ఎంత అండి 2 బైనరీ సిస్టమ్ అంటే దీనికి మనం ఏమేం కనుక్కోవాలి ఆర్స్ కాంప్లిమెంట్ ఫస్ట్ కనుక్కో ఆర్స్ కాంప్లిమెంట్ అంటే 2's కాంప్లిమెంట్ ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ మనకి తెలుసు ఫస్ట్ 1's కాంప్లిమెంట్ కనుక్కున్న తర్వాతనే 2's కాంప్లిమెంట్ కనుక్కుంటాము ఓకే ఫస్ట్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ నెంబర్ యాక్చువల్గా 1's కాంప్లిమెంట్ అంటే ఏంటిది బెటా 0 కన్వర్టెడ్ టు 1 అండ్ 1 ఈస్ కన్వర్టెడ్ టు 0 ఏంటిది మనకి ఫస్ట్ 1's కాంప్లిమెంట్ కనుక్కుంటాను 1's కాంప్లిమెంట్ అంటే ఏంటిది 1's with zeros అండ్ జీరోస్ విత్ 1's రీప్లేస్ చేస్తే నాకు వచ్చేది 1's కాంప్లిమెంట్ ఏమొస్తుంది 0 0 1 0 1 0 జీరోస్ ఉన్న ప్లేస్లో 1 రాయండి 1 ఉన్న ప్లేస్లో 0 రాయండి దిస్ ఈజ్ ద 1's కాంప్లిమెంట్ మరి 2's కాంప్లిమెంట్ ఎట్లా వస్తుంది నాకు 2's కాంప్లిమెంట్ అంటే వచ్చినటువంటి 1's కాంప్లిమెంట్కి +1 యాడ్ చేయండి ఎక్కడ యాడ్ చేస్తారు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఈ లాస్ట్లో యాడ్ చేయండి మనకి బైనరీ అడిషన్ తెలుసు ఇప్పుడు మీరు బైనరీ అడిషన్ చేస్తే 1 0 ఇట్ రిప్రజెంట్స్ సమ్ 1 carry 0 this is 1 and this is 0 and this is 1 this is 0 0 okay this is the answer for this number okay in the binary system 2's complement నాకు ఒక డౌట్ దీనిని మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా 1 సెకండ్లో ఎలా చెప్తారంటే అది కూడా చెప్తాను చూడండి ఈజీ మెథడ్ అదేంటి అని అంటే చూడండి అమ్మా ఇప్పుడు నాకు సేమ్ ఇదే తీసుకుంటా 1 1 0 1 0 1 దీనికి మీరు ఆర్స్ కాంప్లిమెంట్ ఇది రాయమన్నప్పుడు మీరు ఏం చేయాలి 2's కాంప్లిమెంట్ అంటే ఏం లేదండి సింపుల్గా ఒకటే చేయండి లాస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రాయండి రిమైనింగ్ నెంబర్స్కి 1's కాంప్లిమెంట్ 1's కాంప్లిమెంట్ అంటే జీరోస్ని 1 చేయండి 1ని 0 చేయండి చూడండి 0 0 1 0 1 1 వచ్చిందా సేమా దిస్ ఇస్ ద ఈజియెస్ట్ మెథడ్ ఇది మీకు ఎక్కడ గేట్ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఇది వాడండి ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బైనరీ నెంబర్ సిస్టమ్ ఆఫ్ 1's ఆర్స్ అండ్ ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ జస్ట్ నోట్ డౌన్ నెక్స్ట్ విల్ డిస్కస్ డెసిమల్ ఎస్ చూడండి నెక్స్ట్ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఆర్స్ కాంప్లిమెంట్ ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ రాద్దాము డెసిమల్ నెంబర్ సిస్టంలో ఆర్స్ కాంప్లిమెంట్ రాయాలి అంటే 10's కాంప్లిమెంట్ అంటే దానికంటే ముందు మనకి 9's కాంప్లిమెంట్ తెలియాలి రైట్ దిస్ ఇస్ 9's కాంప్లిమెంట్ రాయడానికి మనకి ఇది ఏంటిది 9's కాంప్లిమెంట్ ఇది 9's కాంప్లిమెంట్ ఎలా రాస్తామంటే బేటా దిస్ ఇస్ ద డెఫినేషన్ ఏం రాయాలంటే subtract each digit from 9 ఏమంటున్నాను నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 9 ఇచ్చినటువంటి ప్రతి డిజిట్ని మనము 9's కాంప్లిమెంట్ కనుక్కోవాలంటే 9 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ప్రతి డిజిట్ అంటే ఇదండి నాకు గివెన్ వాల్యూ 9'స్లో నుండి దిస్ ఈజ్ యాక్చువల్గా ఫ్లోటింగ్ వాల్యూ ఎందుకని నార్మల్గా పాయింట్కి ముందున్నటువంటి వాల్యూని నేను దిస్ ఈజ్ దీన్ని ఏమంటాను నేను ఇంటిగ్రల్ పార్ట్ అంటాను పాయింట్ తర్వాత ఉన్న దాన్ని నేను ఫ్రాక్షనల్ పార్ట్ అంటాను ఫ్లోటింగ్ వాల్యూ తీసుకుంటాను ఈజీ ఉంటుంది పర్వాలేదు ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చినటువంటి వాల్యూ ఏంటిది ఎందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 5 డిజిట్స్ అంటే మీరు 5 9's ఎక్కడుంది పాయింట్ ఇక్కడ ఉంది తీసుకున్న తర్వాత సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 7 3 9.85 9లో నుంచి 5 పోతే ఎంతండి దిస్ ఇస్ 4 9లో నుంచి 8 1 దిస్ ఇస్ 0 9లో నుంచి 3 అంటే 6 వస్తుంది 7 అంటే ఇది 260.14 దిస్ ఈజ్ ఇది ఏంటిది నాకు దిస్ ఈజ్ 9's కాంప్లిమెంట్
దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 9's కాంప్లిమెంట్. నాకు కావాల్సింది ఏంటి? 10's కాంప్లిమెంట్. మరి 10's కాంప్లిమెంట్ అంటే ఏంటిది? 10's కాంప్లిమెంట్ ఎట్లా రాస్తాను? 1's కాంప్లిమెంట్ అంటే 2's కాంప్లిమెంట్ అంటే 1's కాంప్లిమెంట్ ప్లస్ 1, రైట్? ఇక్కడ కూడా అంతేనండి. 10's కాంప్లిమెంట్ అంటే 9's కాంప్లిమెంట్ ప్లస్ 1 చేయండి బేటా, దెన్ యూ విల్ గెట్ ద 10's కాంప్లిమెంట్. 9's కాంప్లిమెంట్ ఎంత వచ్చింది? 260.14 ప్లస్ 1 లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి యాడ్ చేయండి. ఓకే, నాట్ మోస్ట్ సిగ్నిఫికెంట్. ఫస్ట్ది మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ లాస్ట్ ఈస్ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ అంటాం, అవునా? దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ విల్ డిస్కస్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్స్. జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, ఆక్టల్ నెంబర్ సిస్టంలో వాల్యూ ఇచ్చారు, దీనికి r sin r - 1's కాంప్లిమెంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ఇచ్చినటువంటి నెంబర్ సిస్టమ్ ఏ నెంబర్ సిస్టమ్? బేస్ 8 ఉంది కాబట్టి ఆక్టల్ నెంబర్ సిస్టమ్. మరి ఆక్టల్ నెంబర్ సిస్టమ్కి r's కాంప్లిమెంట్ అంటే ఏంటి? r - 1's కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఆక్టల్లో r's కాంప్లిమెంట్ అంటే 8's కాంప్లిమెంట్ అండ్ r - 1's అంటే 7's కాంప్లిమెంట్. అంటే మనం ఇండైరెక్ట్గా ఏమేం కనుక్కోవాలి ఇక్కడ? జస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ 7's అండ్ 8's కాంప్లిమెంట్. ఎందుకని? ఆక్టల్ నెంబర్ సిస్టమ్ నుండి మీకు 8's కాంప్లిమెంట్ రావాలి అంటే ఫస్ట్ 7's కాంప్లిమెంట్ కనుక్కోవాలి. దీనికి యాక్చువల్గా 7's కాంప్లిమెంట్కి ఏమంటున్నాను డెఫినేషన్? జస్ట్ లైక్ బిఫోర్ సిస్టమ్ డెసిమల్ ఎలా రాసాం ఇక్కడ? సబ్ట్రాక్ట్ గివెన్ ఈచ్ డిజిట్ ఫ్రమ్ 7. ప్రతి డిజిట్ని 7లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3, 4, 5 అంటే 777.7 తీసుకొని ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాను? 67.534. 7లో నుంచి 4 పోతే నాకు ఎంత వస్తుందండి ఇక్కడ? నౌ ఐల్ గెట్ 3 హియర్, ఇక్కడ 4 వస్తుంది, 5 కదా, 2 వస్తుంది, దిస్ ఇస్ 0, ఇది 1. ఇది ఏంటిది నాకు? ఆక్టల్లో దిస్ ఈజ్ ద 7's కాంప్లిమెంట్. ఇది ఏంటిది నాకు? 7's కాంప్లిమెంట్ వచ్చింది. మరి నేను దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇండైరెక్ట్గా r - 1's కాంప్లిమెంట్ ఆఫ్ ద ఆక్టల్. తర్వాత r's కాంప్లిమెంట్ అంటే ఏంటిది? 8's కాంప్లిమెంట్స్ కనుక్కోవాలి నేను. 8's కాంప్లిమెంట్ అంటే ఏంటిది? 7's కాంప్లిమెంట్ ప్లస్ 1 చేయండి బేటా, అంతే. దెన్ యూ విల్ గెట్ ద 8's కాంప్లిమెంట్. ఎంతండి అప్పుడు అది? 102.43. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి 1 యాడ్ చేయండి. 4, 4, 2, 0, 1. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ 8's కాంప్లిమెంట్ అంటే r's కాంప్లిమెంట్ ఆఫ్ ఆక్టల్, దట్ ఈస్ 8's కాంప్లిమెంట్. అర్థమైంది కదా? నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ లాస్ట్ మెథడ్, హెక్సాడెసిమల్ సిస్టమ్. చూడండి అమ్మా, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. హెక్సాడెసిమల్ అని అన్నప్పుడు నేను వాల్యూ ఇచ్చాను, ఫైండ్ ద r's కాంప్లిమెంట్ ఆఫ్ దిస్ అండ్ r - 1's కాంప్లిమెంట్ అంటే r's కాంప్లిమెంట్ అంటే ఏంటిది? 16's కాంప్లిమెంట్ కనుక్కోవాలి మీరు ఇక్కడ. అండ్ r - 1's అంటే 15's కాంప్లిమెంట్. ఫస్ట్ మీకు 15's కాంప్లిమెంట్ వస్తే 15 + 1 16's కాంప్లిమెంట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 16 అంటే మీకు తెలుసు ఆక్టల్లో 0 to 9 రిప్రజెంట్ చేసిన తర్వాత 10ని ఏ అంటాను, 11ని బి అంటాను, 12 ఈజ్ సి, 13 ఈజ్ డి, 14 ఈజ్ ఈ అండ్ 15 ఈజ్ ఎఫ్. అంటే ఫైనల్గా ఏదైతే నెంబర్ సిస్టమ్ ఉంటుందో ప్రతి దాన్ని ఆ నెంబర్ సిస్టమ్ యొక్క బేస్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? ఎందుకని? చూడండి ఇక్కడ 15's కాంప్లిమెంట్ అంటే నేనేం చేయాలి? 15's కాంప్లిమెంట్ అంటే సబ్ట్రాక్ట్ ద గివెన్ నెంబర్, సబ్ట్రాక్ట్ ద గివెన్ డిజిట్, ఈచ్ డిజిట్ ఫ్రమ్ వాట్? ఫ్రమ్ 15. ఫ్రమ్ 15 ఆర్ ఫ్రమ్ ఎఫ్ అని రాయండి. ఫ్రమ్ 15 ఆర్ ఎఫ్ అంటాను. ఎన్ని ఉన్నాయండి? ఎఫ్ అని రాసి ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇచ్చినటువంటిది ఏంటిది? 7 FCD 9.
ఇక్కడ చూడండి నాన్న, మనకి ఎఫ్ అంటే ఎంత అండి? ఇక్కడ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ 15. 15లో నుంచి 9 తీసేస్తే ఎంత? 6. 15 డి అంటే 15లో నుంచి 13 తీసేస్తే ఎంత వస్తుందండి? నాకు 2 వస్తుంది. తర్వాత ఎఫ్ సి, ఎఫ్లో నుంచి సి సబ్ట్రాక్ట్ చేస్తే ఎఫ్ అంటే 15, సి అంటే 12 తీసేస్తే నాకు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఎఫ్ అంటే 0 వస్తుంది. ఎఫ్ అంటే 15లో నుంచి 7 తీసేస్తున్నాను అంటే నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఎంత వస్తుందండి నాకు? 803.26 బేస్ 16. దిస్ ఈజ్ ద 15th కాంప్లిమెంట్. ఆర్ ఏంటిది? ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ ద హెక్సాడెసిమల్. మరి నేను 16th కాంప్లిమెంట్ అంటే ఆర్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ద హెక్సాడెసిమల్ ఎలా రాస్తాను? 15th కాంప్లిమెంట్ ప్లస్ 1 చేయండి బేట. 15th కాంప్లిమెంట్ ప్లస్ 1 అంటే వచ్చినటువంటి వాల్యూకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి 1 యాడ్ చేస్తే 72308 ఎంత వచ్చింది నాకు? కనిపిస్తుందా? 803.27 ఆక్టల్ హెక్సాడెసిమల్ 16. దిస్ ఈస్ ద 16th కాంప్లిమెంట్. అర్థమైంది కదండి? ఆర్స్ అండ్ ఆర్ మైనస్ 1's కాంప్లిమెంట్ ఆఫ్ ఈచ్ నెంబర్ సిస్టమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఇది క్లియర్గా వింటే మీరు ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతారు. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.